రామాయణం మొత్తం పాట రూపంలో ఇంకా దానికి అర్థాన్ని చెబుతూ చేశారు అన్నవాళ్ళు కదా. అర్థమైందా లేదా? విన్నారా? మాట్లాడుకుంటున్నారా? రామాయణం మొత్తం విన్నారు కదా. మీకు అందరిలో చాలా మంది కనిపిస్తుంటుంది. బిందు మనకి ఏం పర్లేదు, ఎప్పుడు చూసినా రాముడు రాముడు జై శ్రీరామ్ అనుకుంటూ తిరుగుతుంది కదా. ఎందుకు మనం తెలుసుకోవాలా? రామాయణం గురించి రాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే రాముడు గొప్పవాడని కాదు, మనం మనిషిలా ఎలా బ్రతకాలో తెలుసుకోవటం కోసం రాముడి గురించి తెలుసుకోవాలి, రామాయణం గురించి వినాలి, చదువుకోవాలి. మనందరం స్కూల్లో చదువుకుంటున్నాం కదా. ఆ చదువు మన జీవితానికి ఎలా ఉపయోగపడాలి అన్నది తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ఒక మనిషిగా నువ్వు ఎంత చదివావు, ఎంత సంపాదించావు అన్నది కాదు, ఆ సంపాదన నువ్వు చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడుతుంది, నువ్వు సమాజానికి ఏ విధంగా సేవ చేయగలుగుతున్నావు, ఏ విధంగా దేశానికి నీ చదువు ఉపయోగపడుతుంది అన్నది తెలియాలి అంటే మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ మీలాగా నాకు కూడా చిన్నప్పుడు అంటే రాముడు అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు తెలుసా. ఎందుకు? రాముడు సీతాదేవిని అరణ్యానికి పంపించేస్తాడు. ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రాముడు వదిలేస్తాడు. ప్రతి జనరేషన్ ని ఒక సినిమా నడిపిస్తున్నట్టు మా జనరేషన్ కూడా ఒక సినిమా వచ్చింది, లవకుశ. కాకపోతే ఇప్పుడు చెప్పేసి అంత సినిమాలు కాదు, కానీ ఆ సినిమా చాలా మంచి సినిమా. అందులో ఆ పాత లవకుశలో ఏమవుతుందంటే రాముడు చెప్పాడని చెప్పి లక్ష్మణుడు రథంలో తీసుకెళ్లి సీతాదేవిని అరణ్యాల్లో వదిలేస్తాడు. దానికి ఏమని చెప్తారంటే రాముడు రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు కదా. అప్పుడు సీతాదేవి దగ్గర ఒక సంవత్సరం పాటు రావణాసురుడి దగ్గర సీతాదేవి ఉండిపోయింది. అలా వేరే వాడి దగ్గర ఉన్న భార్యని తీసుకొచ్చి మళ్ళీ ఏలుకుంటున్నాడు అని చెప్పి ఒక చాకలివాడు అంటాడు రామరాజ్యం. ఆ చాకలివాడు మాట్లాడిన మాటని గూఢచారుల ద్వారా, అంటే ఏజెంట్స్ ఉంటారు కదా, రాజు దగ్గర ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ ద్వారా రాముడికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు రాముడు ఏం చేస్తాడంటే, ఒక చాకలి వాడే కదా వీడు, నా దగ్గర నా రాజ్యంలో పనిచేసే ఒక చాకలి అంటే ఏం చేస్తాడు? బట్టలు ఉతుకుతాడు. వాడు మాటకి ఎవరైనా నియమిస్తారా? ఇవ్వరు. కానీ వాడి చేత కూడా ఆ మాట అన్నాడంటే అటువంటి మాటలు ఇష్టం లేక